అమ్మ చిన్నతనంలో ఎట్లా జరుపుకుంటుండే భోగి ఇప్పుడు ఆ వాతావరణాన్ని మిస్ అయినా అనిపిస్తుందా, లేకపోతే సేమ్ అదే పద్ధతిలో చేసుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో అనిపించట్లేదండి. ఈ కమ్యూనిటీల్లో కానీ మామూలు దీంట్లో కానీ భోగి అంటేనే అసలు మనం సూర్యుడికి ఇచ్చే హారతి లాంటిదండి. భోగి అంటే మన జీవరాశులన్నింటినీ మేలుకొలిపేటువంటి సూర్యునికి మనం ఇచ్చే హారతి భోగి. దానివల్ల మనకి ఆరోగ్యం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ భోగి వలన మనకి సంక్రాంతి అంటేనేమో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైన రోజులు. సూర్యుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటారు కదా. అలా ఒక కోడిగుడ్డ ఆకారంలో తిరిగేటప్పుడు దక్షిణాయనానికి కనుక వంగితే అది దక్షిణాయన కాలం అవుతుంది, ఉత్తరం వైపు వంగితే అది ఉత్తరాయణ కాలం అవుతుంది. ఈ కాలం అంతా చాలా మంచిది అని చెప్తారు. అన్నిటికీ ఇవి భోగి దీంట్లో వేయటానికి మన సమిధలు లాంటివి అన్నమాట. అది ఒక హోమంలాగా భావిస్తాము. భోగి పిల్లలకి భోగి పళ్ళు పోయటం కానీ, ఈ హరిదాసులు, మన గంగిరెద్దుల మేళాలు ఇవన్నీ చాలా గొప్పగా చేసుకునేటువంటి. ఇది ముందుకి ఒక అడుగు వేయటం. సంక్రాంతి అనమాట. క్రాంతి అంటే వెలుగు. ఆ వెలుగుకి బాటలో మనందరం నడవాలి అని, మనందరం ముందుకు వెళ్ళాలి అని, దేశపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందటం కోసం మనం ఈ పండుగ అందరం కలిసి భోగభాగ్యాలతో ఉండాలి అని చేసుకుంటాం. పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం. సో ఈరోజు ఈవినింగ్ వరకు ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ ఉండబోతున్నాయి? ముందుగా భవ్య తులసీవనం నివాసులందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి మంటలు, కోడి పందాలు, ఈ భోగి సంక్రాంతికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈ మన జనరేషన్లోని దాదాపు అంతరించిపోతున్నాయి. కాబట్టి అటువంటి సందర్భంలో ఇవన్నీ మనం వేదాలు వాటిని ఎట్లా ముందు తరాలకి పోస్టరిటీకి ఎట్లా అందిస్తున్నామో ఇవి కూడా ఈ పద్ధతులు, ఈ ఆచారాలు కూడా అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ తులసీవనంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా బాగానే జరుగుతున్నారు. ఈ సంవత్సరం ఈ కొత్త మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఇంకా అత్యంత శ్రద్ధతో నిజంగా మనసు పెట్టి చాలా బాగా చేసి ఇవన్నీ చేయటంలో ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలకు కనీసం అవగాహన కల్పిద్దామనేది ముఖ్య ఉద్దేశం. మనం సాంప్రదాయాలు పాటించడంతో పాటు తర్వాతి తరాలకు ఇవన్నీ అందించే ఉద్దేశంతో మన సంస్కృతికి సంబంధించిన విషయాలన్నింటినీ ఎట్లా చేస్తున్నామో, ఇదే విధంగా వీటిని కూడా మన అందించాల్సిన బాధ్యత మన తరం మీద ఉంది. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఇప్పుడు భోగి తర్వాత ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి? కైట్ ఫెస్టివల్ అంటే మీరు ఏర్పాటు చేస్తారా? ఉన్నాయండి. సంక్రాంతి పండుగకి మేము కైట్ ఫెస్టివల్ ఎంకరేజ్ చేస్తున్నామండి. పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. సంక్రాంతి పండుగ కూడా మేము అందరం కలిసిమెలిసి చేసుకుంటామండి. అందరికీ పండుగ శుభాకాంక్షలు.